ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫీ ఛానల్. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్లో పొందగలరు. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే ఫోన్పే డెబిట్ ఫండ్స్ గురించి చెప్తాను. సో నా ప్రీవియస్ వీడియోలో మీకు ఫోన్పే సూపర్ ఫండ్స్ గురించి చెప్పాను. అదేంటంటే కంప్లీట్లీ ఈక్విటీ ఫండ్స్. సో ఇప్పుడు ఏంటంటే మీకు ఫోన్పే డెబిట్ ఫండ్స్ గురించి చెప్తాను. ఫోన్పే డెబిట్ ఫండ్స్లో మీరు ముందుగా ఫోన్పే క్లిక్ చేసిన తర్వాత మై మనీ దగ్గరికి వెళ్ళాలి. మై మనీ దగ్గర క్లిక్ చేసిన తర్వాత మీకు ఇన్వెస్ట్మెంట్స్ అనేటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ లిక్విడ్ ఫండ్స్ అలాగే డివరైజ్డ్ ఫండ్స్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే మీకు డెబిట్ ఫండ్స్ అనేటి ఒక ఆప్షన్ అనేది కనిపిస్తుంది. సో ఇదేంటంటే హై స్టెబిలిటీ అలాగే బ్యాలెన్స్డ్ అలాగే హై గ్రోత్ ప్రోడక్ట్స్ అనేటివి ఫోన్పే వాళ్ళు కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో మీకు ఈరోజు డెబిట్ ఫండ్స్ అంటే ఏంటో చెప్తాను. సో డెబిట్ ఫండ్స్ అంటే నార్మల్గా మీకు ముందుగా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ నుంచి వచ్చిన ఒక సబ్ కేటగిరీ ఫండే డెబిట్ మ్యూచువల్ ఫండ్స్. సో నార్మల్గా మ్యూచువల్ ఫండ్స్లో 3 కేటగరైజ్డ్ అయి ఉంటాయి. మీకు ఆల్రెడీ ఈ టాపిక్ అనేది చెప్పాను. ఇన్ కేస్ మీరు ఈ టాపిక్ మిస్ అయినట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను మ్యూచువల్ ఫండ్స్ గురించి. సో మీరు ఆ వీడియోని ఫుల్ విజిట్ చేయండి. సో మీకు ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డెబిట్ ఫండ్ అంటే ఏంటి, ఈక్విటీ ఫండ్ అంటే ఏంటి, హైబ్రిడ్ ఫండ్ అంటే ఏంటి అని. సో ఇప్పుడు ఈ వీడియోలో మీకు డెబిట్ ఫండ్స్ గురించి చెప్తాను. సో తెలియని వారి కోసం మళ్ళీ ఇంకొకసారి బ్రీఫ్ ఇంట్రడక్షన్ అనేది ఇస్తాను. డెబిట్ ఫండ్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఒక సబ్ కేటగిరీ అనమాట. సో ఈ డెబిట్ ఫండ్స్లో ఏమవుతుందంటే ఆల్ గవర్నమెంట్ సెక్టార్ బ్యాంక్స్ అనేటివి ఇందులో ఇంక్లూడెడ్ అయి ఉంటాయి. సో ఇక్కడ డెబిట్ ఫండ్స్ చూసుకుంటే మీకు ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే డెబిట్ ఫండ్స్ దగ్గర క్వశ్చన్ మార్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఎంటైర్ డెబిట్ ఫండ్ అంటే ఏంటి, ఆ టైప్స్ ఏంటి, ఫోన్పే డెబిట్ ఫండ్స్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు ఫోన్పేలో అనే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది లిస్ట్ చేశారు. సో మీరు ఒకసారి వెళ్ళి ఈ మొత్తం డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు. సో నేను ఇప్పుడు డెబిట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఎలాంటి రిటర్న్స్ వస్తాయో మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కామన్ విషయం ఏంటంటే ప్రతి ఒక్క ఫండ్లో ఆదిత్య బిర్లా సన్ లైఫ్ అనేది ఫోన్పే వాళ్ళు టైఅప్ అయి ఉన్నారు. సో అందులో మనకు ఏ ఫండ్ ఓపెన్ చేసినా ఇదే వస్తుంది. సో మీరు డిఫరెంట్ కేటగరైజ్డ్ ఫండ్ కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో సపోజ్ మీకు బ్రీఫ్ ఇంట్రడక్షన్ అనేది డెబిట్ ఫండ్స్ ఎలా ఉంటుంది, కంపెనీ యొక్క గ్రోత్ ఎలా ఉంటుంది అనేది మీకు చెప్తాను. సో ఇప్పుడు సపోజ్ మీరు ఐసిఐసిఐ ప్రొవిడెన్షియల్ ఫండ్ మార్కెట్ ఫండ్ తీసుకుంటే మీకు 1 year యావరేజ్ రిటర్న్స్ అనేది కనిపిస్తుంది. ఇందులో ఇన్వెస్ట్ చేయాలంటే మనకు మినిమం 500 రూపీస్ ఉండాలి. సో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది అంటే 8,614 crores మనీ అనేది ఐసిఐసిఐ బ్యాంక్ ప్రొవిడెన్షియల్ మనీ అనేది ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. సో ఈ ఫండ్ని ఐసిఐసిఐ బ్యాంక్ అనేది మేనేజ్ చేస్తుంది. సో మనం ఇన్వెస్ట్ చేసిన మనీ ఎలా మనకు రిటర్న్స్ వస్తాయో కూడా చెప్తాను. సో ఎలా రిటర్న్స్ వస్తాయి అంటే మీకు ముందుగా చెప్పినట్టు సో ప్రతి ఒక్క కంపెనీకి కానీ ఆర్గనైజేషన్స్ కానీ ఒక ఫండ్ మేనేజర్ కానీ ఎక్స్పర్ట్స్ కానీ ఉంటారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే మనం ఇన్వెస్ట్ చేసిన మనీని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఒక్కొక్క ఫండ్లో లాస్ వచ్చినా ఇంకో ఫండ్లో మనకు ప్రాఫిట్స్ అనేది వస్తాయి. సో ఆ ప్రాఫిట్స్ ఆ రిటర్న్స్ తీసుకోవడానికి ఇలాంటి సబ్ కేటగరైజ్డ్ ఫండ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఐసిఐసిఐ ప్రొవిడెన్షియల్ మనీ మార్కెట్ ఫండ్లో మనకు యావరేజ్ రిటర్న్స్ అనేది 7.39% మనకు పర్ యానం చూపిస్తుంది. సో అలాగే 3 years ప్లాన్ వచ్చేసరికి 7.399. సో ఇక్కడ ఏంటంటే మోడరేట్గా ఉంది. సో మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 500 రూపీస్. సో మీకు ఇక్కడ చెప్పినట్టుగా మనీ మేనేజ్డ్ అంటే ఎంతమంది ఇన్వెస్ట్ చేశారు అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది కంపెనీ యొక్క గురించి తెలుసుకోవచ్చు. ఇక్కడ మొత్తం మనీ వచ్చేసి 8,640 crores అనేది నార్మల్గా ఇన్వెస్ట్ చేస్తున్నారు అందరూ. సో ఇక్కడ రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసరికి లో ఫ్యాక్టర్ అనేది మనం చెప్పచ్చు. మనకు ఇక్కడ విత్డ్రాల్ అండ్ లిమిట్ అనేది ఏమీ లేదు. నార్మల్గా మనకు విత్డ్రాల్ లిమిట్ వచ్చేసరికి లిక్విడ్ ఫండ్స్లో వచ్చి 0.007% ఎగ్జిట్ లోడ్ ఉంటుంది. ఇందులో మాత్రం % అనేది ఛార్జ్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు తెలుసుకోవాలి అనుకుంటే 1 year గ్రోత్ ఏ కంపెనీకైనా సో ప్రీవియస్గా 7.39% గ్రోత్ అనేది వచ్చిందనమాట. ఐ బటన్ దగ్గర క్లిక్ చేస్తే యావరేజ్ రిటర్న్స్ ఆఫ్ ద కంపెనీ అనేది మనకు లిస్ట్ అవుట్ చేస్తారు. సో ఇక్కడ చూస్తారా, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ యావరేజ్ మనకు 10 years గ్రోత్లో మనకు లాస్ట్ ఇయర్ వచ్చేసరికి 6.54% పర్ యానం అనేది ఐసిఐసిఐ ప్రొవిడెన్షియల్ మనీ అనేది మనకి ఇచ్చింది. సో ఈ యావరేజ్ రిటర్న్స్ ఈ ఇయర్ మాత్రం 7.39% అనేది ఇచ్చింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గ్రోత్ అనేది 1% అనేది ఇంక్రీజ్ అయింది.
సో అలాగే మీరు డిఫరెంట్ కంపెనీస్లో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఆదిత్య బిర్లా సన్ లైఫ్లో మీరు యావరేజ్ రిటర్న్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఆ పర్టికులర్ కంపెనీకి, సో ఇక్కడ లాస్ట్ ఇయర్ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ 1 ఇయర్ రిటర్న్స్ వచ్చి 6.94% రిటర్న్స్ ఇచ్చింది. ఈ ఇయర్ మాత్రం 7.56% అనేది రిటర్న్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి అనలైజేషన్ స్కిల్ ఉండాలి ఇన్వెస్ట్ చేసేటప్పుడు. సో లైక్ ప్రాఫిట్స్ వస్తున్నాయి అని ఇన్వెస్ట్ చేయడం కన్నా, సో ఒక ఆర్గనైజేషన్ కానీ ఒక కంపెనీ యొక్క మార్కెట్ ప్లాన్ని అనలైజ్ చేసి మనం ఇన్వెస్ట్ చేయడం బెటర్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డిఎస్పి లో డ్యూరేషన్ ఫండ్లో మనకు 7.70% అనేది రిటర్న్స్ ఇచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే మనకు గ్రోత్ అనేది ఇక్కడ ఎక్కువ ఉంది, లైక్ మోర్ దాన్ మనకి 1% అంటే నియర్ టు 2% మనకు రిటర్న్స్ అనేది ఇక్కడ ఈ కంపెనీ మనకు ప్రొవైడ్ చేసింది. సో ఇక్కడ యాక్సిస్ ట్రెజరీ అడ్వాంటేజ్ ఫండ్లో మనకు వచ్చేసరికి 7.69% పర్ యానం వచ్చింది యావరేజ్ రిటర్న్స్. సో ఇందులో వచ్చేసరికి మనకు మోడరేట్ రిటర్న్స్ అనేవి మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. సో ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇవన్నీ మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనం డిఎస్పి లో డ్యూరేషన్ ఫండ్లోకి వెళ్తాం. సో ఇందులో మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి 500 రూపీస్. సో మనీ మేనేజ్డ్ వచ్చేసరికి 3,191 crores అనమాట. సో ఇందులో మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు రిస్క్ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఇక్కడ 1 ఇయర్ యావరేజ్ రిటర్న్స్ వచ్చేసరికి 7.70% మనకు రిటర్న్స్ పొందొచ్చు. సో మీకు సిప్ అంటే చెప్పాను, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సో ఇక్కడ మీరు 500 రూపీస్ మంత్లీ పే చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మీరు లైఫ్ టైం అనేది 1 ఇయర్కి 500 రూపీస్ ఇన్వెస్ట్ చేసి మీరు ఆ కంపెనీ యొక్క గ్రోత్ని రిటర్న్స్ తీసుకోవచ్చు 1 ఇయర్లో. సో ఇక్కడ మీరు చూసుకుంటే లైక్ ఇక్కడ మనకు రిటర్న్స్ కూడా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఎలా ఇన్వెస్ట్ చేయాలో చెప్పాను. ఇక్కడ మోర్ డీటెయిల్స్ దగ్గర క్లిక్ చేస్తే ఎంత ఇన్వెస్ట్మెంట్ మనకు రిటర్న్స్ వస్తాయి అనేది మీకు చెప్తాను. సో ఇక్కడ చూస్తే మనకు 500 రూపీస్ మినిమం కాబట్టి 500 రూపీస్ నేను మినిమం ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ క్యాలిక్యులేటర్లో పెట్టాను. సో ఇప్పుడు 1 ఇయర్ క్లిక్ చేయండి. 1 ఇయర్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ బ్యాంక్స్ అయినా మనకు 3% కానీ 3.7% కానీ ఇంట్రెస్ట్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ ఈ ఫిక్స్డ్ డిపాజిట్లో మనకు 6.2% అనేది మనకు ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్గా ఈ ఫండ్లో లైక్ డెబిట్ మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకు 1 ఇయర్కి 538% అనేది రిటర్న్స్ అనేది రావచ్చు. అది కూడా 7.7% అనేది మనకు రిటర్న్స్ వస్తాయి, అది కూడా 1 ఇయర్లో. సో ఇలా మనము ఒక ఫండ్ని మనము అనలైజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో దీంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎవరైనా లైక్ ఈ డిఎస్పి ఉంది కదా, లైక్ డిఎస్పి లో డ్యూరేషన్ మనం క్లిక్ చేసి కంటిన్యూ ఇవ్వండి. కంటిన్యూ దగ్గర 500 రూపీస్ క్లిక్ చేసి వన్ టైం ఆర్ఎల్స్ మంత్లీ సిప్. సో ఇది మంత్లీ 500 రూపీస్ అనేది కట్ అవుతుంది అప్ టు 1 ఇయర్ దాకా. లేదు మీరు అలా ఇన్వెస్ట్ చేయకూడదు అనుకుంటే మీరు వన్ టైం సెలెక్ట్ చేసుకొని మీరు ఇన్వెస్ట్ నౌ దగ్గర క్లిక్ చేయాలి. ఇన్వెస్ట్ నౌ క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్ మీ బ్యాంక్ ఏదైతే ఉంటుందో యూపీఐ ట్రాన్సాక్షన్లో మీకు కట్ అవుతుంది. సో కట్ అయిన తర్వాత మీకు ఒక అలొకేషన్ అనేది అలాట్ చేస్తారు. వితిన్ 24 అవర్స్లో ఆర్ఎల్స్ వితిన్ 8 అవర్స్లో మనకు అలొకేషన్ అనేది అయిపోతుంది. అప్పుడు మనము ఆ పర్టికులర్ కంపెనీలో మనము ఇన్వెస్ట్ చేసినట్లు. సో ఇది ఫ్రెండ్స్ లైక్ డెబిట్ మ్యూచువల్ ఫండ్స్. డెబిట్ మ్యూచువల్ ఫండ్స్ అనేది మనకు గవర్నమెంట్ సెక్టార్కి సంబంధించిన ఒక మ్యూచువల్ ఫండ్. సో ఇందులో మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మనం కంపెనీ యొక్క తెలిసి ఉండాలి, తర్వాత 1 ఇయర్ రిటర్న్స్ కూడా తెలిసి ఉండాలి, తర్వాత ఎంత మనీ మేనేజ్ చేస్తుంది అనేది తెలిసి ఉండాలి. సో ఎందుకంటే లైక్ ఇక్కడ మీరు అనలైజేషన్ లేకపోతే మనకు లాస్ట్ 1 ఇయర్ రిటర్న్స్ కూడా మనకు తక్కువ రావడం అవకాశాలు ఉన్నాయి. సో అందుకని అనలైజేషన్ తెలుసుకున్న తర్వాతే మీరు ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాను. సో నేను ఈ వీడియోకి ఇచ్చే టార్గెట్ వచ్చి 100 లైక్స్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, ఎందుకంటే నాకు సపోర్టివ్గా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేయగలుగుతాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.